భక్తులారా, అహం అనేది మనమందరం ఎదుర్కొనే ఒక గుణం. అహం ద్వారా లోక కళ్యాణానికి నాంది పలికారు శ్రీ మహావిష్ణువు. మునివర్యులు తన అహంతో బ్రహ్మదేవునికి పూజకంలో పూజలు లేకుండా పరమేశ్వరునికి లింగ పూజ మాత్రమే చెప్పించి అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరారు. ముత్యాలకే మురగులు ఆశల చిత్తానికే అలవోకలు. అందులేని మోమకేది చిందుని కోపునకేది మంగళారములకే మట్టెల మోతలు మంగళారములకే మట్టెల మోతలు గంధమే వైతమ్మని వీనికి మూసిన ముత్యాలకే మరగులు ఆశల చిత్తానికే అలవోకలు. నేనెవరినో తెలియక అక్కడి నుంచి చూస్తున్నట్టున్నాడు. కఠోర తపోదీక్షాదర్శులను గురువు మహర్షులు అయినను వేచి ఉండవలసింది. ఎవరిని అనుమతించవలదని స్వామివారి ఆజ్ఞ. ఎవరిని అన్నచో మాత్రకు మాకును పోలికయా? త్రికాల వేదులము నిత్యానుష్ఠానపరమైన మమ్మ ఆజ్ఞాపించడితే అహంకారమాన్ని కలిగి మళ్ళీ రమాపరిశ్రమంలో క్షణకాలం నేను వ్యవసాయమయ్యాను. నిత్యాగ్నిహోత్రులైన తమ రాకను గమనించని నాకు మీరు తగిన శిక్షే విధించారు. తమ శస్త్రతుల్యమైన దృక్కులతో నన్ను దహనం చేయకని మహర్షి శాంతించారు. మహానుభావ వాసుదేవ, అహంకారపు పరుల కన్నులు కప్పివేయడంతో కన్నో మిన్నో కానక నేను చేసిన మహాపార్పులకు నాకు తగిన శిక్ష విధించావు స్వామి. ఇందులో మీ దోషమేమీ లేదు. లోక కళ్యాణము కొరకే ఇదంతయో జరిగినది. మీరేమీ చింతించక భూలోకములకు దయచేయండి, అంతా శుభమే జరుగుతుంది. ధన్యుడు స్వామి. శుభమస్తు.
ఈ అవమానాన్ని భరిస్తూ నేను ఇక్కడ ఉండలేను. లేడీస్, మరదల వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజుకు నీకేస్తా సుకురు ఇచ్చే పచ్చారు సొగసులు చాలు నిగోటి ఆహా చాలు నిగోటి సరసాలు బావా ఏలే ఏలే